చెప్పు బంగారం. ఎవరి సింగం వాడు? లెఫ్ట్ లో ఇండికేటర్ వేసి రైట్ లో చేయి చూపిస్తూ స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాడు. మన కంప్యూటర్. ఇప్పుడే కదా దెబ్బలు తిన్నాడు, అంతలోనే మర్చిపోయాడా? ఇటువంటి వ్యక్తులే సింగం సరిగ్గా వెళ్లే వాళ్ళని గుద్దేసి వెళ్ళిపోతారు. ఓవర్టేక్ చేసి అలా వాడి పక్క నుండి వెళ్ళు. రే, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదురా. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి ప్రతి వాడి చేతిలో దెబ్బలు తినేలా చేస్తుంది. అందులో ఒక సంతకం పెట్టండి. ఏంటి చదివి చూసాకే సంతకం పెడతారా? ఇవే ఈ రాష్ట్రానికి మంత్రి నేనా లేక వాడా? అతనే అమ్మా మంత్రి. దాంట్లో ఎందుకని అస్తమానం సందేహం వస్తుంది? అది మంచి కాంట్రాక్ట్ ఫైలు. మాట్లాడవలసినంత మాట్లాడాను. డబ్బు ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. ఈసారి నీకు అరకిలో బంగారం సంతకం పెట్టమని చెప్పు. పెట్టండి. మరి నాకు? నీకు లేకుండానా? నీకు ఒక 1/4 కిలో. సరే. ఇలా చూడు, చూసేవారు కన్ను గుడ్డు చేయకూడదు. అలా చేస్తే నాశనం అయిపోతాం. ఆడదానికి ఆశ ఉండొచ్చు గానీ అత్యాశ ఉండకూడదట. దురాశే దుఃఖానికి చేయటని మన పెద్దలు చెప్పారు. అబ్బా, చెప్పిందంతా వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడమన్నమ్మా. చప్పట్లు కొడతారు. ఇంట్లో ఎందుకు? అవును, తమ్ముడెక్కడా? వాడు కొన్ని రోజులుగా సరిగా మాట్లాడటం లేదు, రూమ్ నుంచి బయటికి రావడం లేదు. మన మురళియే అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తున్నాడు. ఏంటది? మీరు కూర్చోండి. కూర్చోండి. రేయ్, నాన్నకు నాటుకోడి బిర్యానీ రెడీగా ఉందా? వేడిగా ఉందండి. సంతకం పెట్టి వేడి చల్లారక ముందే తినండి. జాగ్రత్తగా పెట్టండి. మీరు పెట్టకపోతే మీ సంతకం నేనే పెట్టాల్సి వస్తుంది. ఏమైందిరా? ఎందుకలా కూర్చున్నావు? నన్ను కొంచెం ఒంటరిగా ఉండేస్తారా? వెళ్ళండి బయటికి. ఏమైంది వీడికి? తెలియలేదు, చెప్పట్లేదన్నా. అడిగి తెలుసుకో. అన్నా, ఏమైందన్నా? ఏంటి జయకుమార్, కేసా? మెయిన్ రోడ్ లో యాక్సిడెంట్ జరిగిందంట. సరే, త్వరగా వెళ్ళు వెళ్ళు. టీం ఫామ్ చేసి 4 నెలలైంది. ఆ దొంగను పట్టుకునే ధైర్యం లేదు. అస్తమానం ఆ తెల్ల దెయ్యం నన్నే గురి చూసి మరీ కొడుతుంది. దాన్ని కూడా పట్టుకునే ధైర్యం లేదు. సింగం, నువ్వేమనుకున్నావో అది నాకు వినపడుతోంది. ఇది మాత్రం నువ్వు వినబడుతుంది. గొణుగుతోంది నాకు వినపడుతోంది. ఉమ్, తెల్లగా ఒకరు తిరగడం నువ్వు చూసావు కదా, దాని రోజు మనం పట్టుకుందాం, ఓకేనా? అయితే నువ్వు నన్ను నమ్మడం అయితే లేదు. నేను చూడలేదు కదా, నా కంటికి చూపించు, అప్పుడు నమ్ముతాను. అదిగో 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 ఎక్కడ? అదిగో చూడు, అదిగో వెళ్ళిపోయింది. ఇప్పుడైనా నన్ను నమ్ముతావా? కామ్రేడ్స్, ఒకవైపుగా ఇద్దరు వెళ్ళండి, గాంధీనగర్ రౌండప్ చేయండి. ఆ తెల్లటి రూపాన్ని పట్టుకోవాలి. నేను రాను. దాంతో ఇంకోసారి దెబ్బలు తినలేను. సింగం, నువ్వు ఒంటరిగా ఉంటే భయపడతావు, మాతో పాటు వచ్చాయి. వద్దు సింగం, నేను ఇక్కడే ఉంటాను. నన్ను చూస్తేనే అది దాడి చేస్తుంది. నేను పట్టుకున్నాను పట్టుకున్నాను. ఇలా ఇట్లా. సింగం, దాన్ని వదిలిపెట్టుకో. నేను కూడా 2 దెబ్బలేస్తాను. ఏంటి సింగం వదిలేశావు? పారిపోయింది. నువ్వెందుకు అలా ఉన్నావు? అది ఎవరు తెలుసా? ఎవరి సింగం? మన అంగన్వాడీ టీచర్. అవునా, మన పార్వతి టీచర్ ఆమె. పగలు చూస్తుంటే పాల్కోవలాగా ఉంటుంది, రాత్రులు ఎందుకలా బందర్లాడ్డేలా పరిగెడుతుంది? ఓరి దేవుడా, వాళ్ళక్కేమో ఇటువైపు పరిగెడుతుంది, కానీ ఆ విషయం తెలియకుండా వాడు అటుపక్క పరిగెడుతున్నాడు. ఏం ఫ్యామిలీరా ఇది? తప్పుగా మాట్లాడకూడదు సింగం, ఆడపిల్ల వ్యవహారం. కొంచెం మిస్ అయిందంటే భవిష్యత్ అంతా నాశనం అయిపోతుంది. ఇది తనకి గాలి ధూళి సోకిందనుకుంటా. అదే మనం కాస్త కేర్ఫుల్ గా డీల్ చేయాలి. ఆ డీల్ నువ్వు చేస్తేనే బాగుంటుంది సింగం.